కృపగల మా సర్వేశ్వర, ప్రేమగల మా తండ్రి, ఈ ఇద్దరి అభిషక్తులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పరరాష్ట్రంలో పుట్టి తనదైనటువంటి శైలిలో తెలుగును తన మాతృభాషగా మార్చుకొని అనర్గళంగా ఈ భాషలో ప్రసంగించి అనేక మందికి మీ సత్య సువార్తను బోధించినటువంటి ఫాదర్ సిరిల్ గారిని దీవించండి. వారి యొక్క మార్గాన్ని మీరు వెలుగుతో నింపి వారు వెళ్ళేటటువంటి ఆ స్థలంను కూడా మీరు తగు రీతిలో తయారు చేసి అక్కడ ఇక్కడ ఎక్కడ కూడా అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గాంచి మీ సత్య సువార్తకు సాక్ష్యం పలికే బిడ్డగాను, అనేక మందిని మీ వైపు మరల్చే బిడ్డగాను, అనేక అద్భుతాలకు నిలబడిన బిడ్డగాను మార్చమని ప్రార్థిస్తున్నాం. అలాగే దయామయ సర్వేశ్వర, కృపగల మా తండ్రి ఫాదర్ రవి గారిని బట్టి కూడా మీకు వందనాలు తెలుపుతూ ఉన్నాం. ఇంతకాలాన్ని తన అనుభవంతో పాటు మీ యొక్క ఏర్పాటుతో ప్రొవిన్షియల్ సుపీరియర్ కౌన్సిల్ యొక్క ఆలోచన సరళితో ఈ బిడ్డను మీరు మీ దాసునిగా, మీ సేవకునిగా, మీ పరిచారకునిగా, మీ అభిషక్తుడిగా, మీ గురువుగా, మీ నాయకునిగా, ఇక్కడ ఈ కేంద్ర డైరెక్టర్గా మీరు ఎంపిక చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటికే ఆయనకు మీరు సెమినరీ స్థాయిలో నుంచి ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రత్యేక ఉబ్బలాటకు, ఆశకు, కోరికకై మీకు వందనాలు తెలుపుతూ మంచి సాక్ష్యం పలికేటటువంటి బిడ్డగా ఆయన మా మధ్యన కలిసి ఉన్నారు. కాబట్టి వారిని ఇంకా ఎక్కువ అధికంగా ఆశీర్వదించి ఈ యొక్క ముత్తంగి దివ్య కేంద్రం అనేక విధాలుగా ప్రజలందరికీ ప్రమోదంగా ఉండేటట్లుగా దీవించమని, అనేక అద్భుతాలకు నిలబెట్టేట్లుగా ఆశీర్వదించమని, వారి కష్టాలలో, బాధల్లో, ఇబ్బందుల్లో కూడా వారికి మీరు తోడుగా ఉండమని, ఈ యొక్క దివ్యవాక్య కేంద్రాన్ని పరిపరి విధాలుగా అభివృద్ధి పరచమని, వారి యొక్క నాయకత్వాన్ని ఆశీర్వదించమని, వారి బృందాన్ని అంతటిని కూడా దీవించమని మీ ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మన ప్రీతమ గురువుల్ని దీవింతురుగాక. ఆమేన్. గుడ్. గట్టిగా చెప్పండి. ఫోటోగ్రాఫర్ అనగా సరే. Thank you so much. And also I request our beloved provincial, నూతనంగా ఎన్నిక చేయబడిన మా ప్రాంతీయ పాలనాధికారి రెవరెండ్ ఫాదర్ ఆనంద్ టు ప్రెజెంట్ వండర్ఫుల్ బొకే టు our beloved bishop. తండ్రి గారా, మీరు మా మధ్యలో ఉండడం మాకు చాలా సంతోషం. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మమ్మల్ని బలపరిచారు, ప్రోత్సహించారు. చాలా చాలా కృతజ్ఞతలు. And also it is our responsibility, మన మధ్యలో అడ్మినిస్ట్రేటర్గా పనిచేసి మరి తదనంతరము ఫాదర్ బెన్నీ గారితో ఏలూరులో అక్కడ కూడా అడ్మినిస్ట్రేటర్గా పనిచేసి గత 3 సంవత్సరాలుగా మియాపూర్లో విచారణ గురువుగా పనిచేసి మా యొక్క తెలుగు రాష్ట్రాలకి మరి తమిళ రాష్ట్రానికి అక్కడ పనిచేస్తున్న ఎస్విడి గురువులందరికీ కూడా పాలనాధికారిగా, ప్రొవిన్షియల్ సుపీరియర్గా ఎన్నిక చేయబడిన మన ప్రియతమ నాయకుడు రెవరెండ్ ఫాదర్ నాగోతు ఆనందరాజు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ స్టాఫ్ మెంబర్స్, ఫాదర్ సిరిల్, ఫాదర్ సిజో, ఫాదర్ డేవిడ్, ఫాదర్ ఆంటనీ, ఐ డోంట్ నో who is here, to come.
మరి I request our staff members to come forward to felicitate Father Anand. I request Father Sijo to give the bouquet, Father Cyril to honor him with the shawl. సౌందర్యానికి ఔన్నత్యానికి చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు నిజంగా రాజులాగా ఉన్నాడు. Now he looks like a king. మరి తండ్రి గారు మనకి వాక్య పరిచర్యలో చెప్పినట్లుగా ఫాదర్ గారు తండ్రి గారు ఒక గురువుగా ఉన్నప్పటి కాలం నుంచి కూడా ఫాదర్ సిరిల్ గారికి ఎంతో పరిచయం. ఒక తమ్ముడిగా, ఒక సోదరునిగా, ఆత్మీయ గురువుగా ఎంతో ఇష్టపడ్డాడు. మరి ఇప్పుడు తండ్రి గారు మన యొక్క డైరెక్టర్ ఫాదర్ సిరిల్ గారిని సన్మానించాలని కోరుకుంటున్నాడు. సో ఐ రిక్వెస్ట్ ఫాదర్ సిరిల్ టు కమ్ ఫార్వర్డ్. సిరిల్ ఫాదర్ గారిని ముందుకు రావాల్సిందిగా నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. గట్టిగా చెప్పగలుగుతున్నాం. మరి ప్రత్యేకంగా వచ్చే ఆదివారము పదవి విరమణ చేసి తమిళనాడు వెళ్ళబోతున్న ఫాదర్ సిరిల్ గారి కోసము, మరి నూతనంగా వచ్చే ఆదివారము డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టబోతున్న నా కోసము మీ అందరి సమక్షంలో తండ్రి గారు ప్రార్థన చేయాల్సిందిగా విరమిస్తున్నాను. అందరం లేచి నిలబడదాం. ఈరోజు నన్ను ఫాదర్ సిరిల్ ఇచ్చినప్పటికీ ఇక్కడికి వచ్చి పూజ చేయమని అనుమతి ఇచ్చినటువంటి మన ప్రియతమ కార్డినల్ హిజ్ ఎమినెన్స్ యాంటనీ పోలా గారికి నేను హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను. వచ్చే వారం నుంచి ఫాదర్ రవి గారు ఈ కేంద్రానికి డైరెక్టర్గా పదవి బాధ్యతలు తీసుకోబోతున్నారు. వచ్చే వారం నేను వచ్చేదానికి వీలు కాదు కాబట్టి వారు కొంతకాలంగా ఫాదర్ సిరిల్తో ఉండి బాగా దృఢపడ్డారు అన్నటువంటి భావన నాకు కలిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా అనర్గళంగా వాక్యాన్ని బైబిల్ ఆధారితంగా పరిచర్య చేయగలుగుతూ ఉన్నారు కాబట్టి వారు ఇంకా ఎక్కువగా ఫలించాలి అని నేను ఫాదర్ రవి గారిని ఒక ముందస్తు అయినా కానీ శాలువాతో సన్మానించాలని ఆశపడుతున్నాను. అలాగే ఫాదర్ సిజో గారికి, ఫాదర్ డేవిడ్ గారికి కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత సంవత్సరం మా గురువులు ఇక్కడికి వచ్చి చేసినటువంటి ధ్యాన వడకానికి వారు ఎంతో తోడ్పడ్డారు. ఫాదర్ సిజో అయితే నాకు వాసన వస్తుందేమో నా ఒళ్ళు అని చెప్పి సబ్బులు ఇచ్చారు. మంచి సబ్బులు ఆరోగ్యానికి మంచిది అని చెప్పి వారి జ్ఞాపకార్థం చాలా కాలంగా వాడుకుని అట్నే పెట్టుకుని ఉంటాను. ఈ మధ్య అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇంకో నియమం చెప్పారు ఇప్పుడు. సో ఈ కేంద్రానికి మన యొక్క తెలుగు రాష్ట్రాల తరఫున, ఎందుకంటే ముత్తంగి అనేది ప్రప్రథమమైనటువంటి ధ్యాన కేంద్రం మన ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముత్తంగి అనేది అందరి నోళ్ళల్లో నానుతున్నటువంటి కేంద్రం. ఇప్పుడు వివిధ కేంద్రాలు వచ్చాయి, వివిధ సభ గురువులు తీసుకుంటున్నారు, కేవలం మన ఎస్పీడీ ఫాదర్లే కాకుండా. కాబట్టి అయినా కానీ ప్రథమ స్థానం ముత్తంగికే ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి మన ప్రజలకు జరిగినటువంటి మేళ్లకు, సత్య సువార్త వ్యాప్తికి నేను మన ఎస్పీడీ ఫాదర్లకు ఒక పీఠాధిపతులుగా, ఒక గురువుగా, వారి అన్నగా, తమ్మునిగా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రవి గారు ముందుకు వస్తే నాకు అవకాశం ఈరోజు నేను చెప్పుకోతున్నాను.
బ్రదర్ సిరిల్ గారు. నేను స్తోత్రము యేసయ్యా